హాయ్. ఐయామ్ డాక్టర్ శిరోమణి. సో, చాలామంది ఆడవాళ్ళు గానీ, మగవాళ్ళు గానీ, పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ చూసినట్టయితే చాలా వరకు బ్యాక్టీరియల్ ఆర్ ఫంగల్ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ గానీ, లేదంటే వాళ్ళకి సెబోరిక్ డెర్మటైటిస్ అనే కొన్ని మెడికల్ కండిషన్స్ గానీ, అలోపేషియా ఏరియేటా ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల, అలాగే కొన్ని సింప్టమ్స్ వల్ల క్లినికల్‌గా వాళ్ళకి ఏవైతే ఇన్ఫెక్షన్స్ అనేవి ఉన్నాయో వాటిని గూడా వాళ్ళు తెలియక నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో, అలా నెగ్లెక్ట్ చేయకుండా మీకు ఎప్పుడైతే ఈ సమస్య అనేది స్టార్ట్ అయ్యి మీ స్కాల్ప్ అంతా బాగా దురద రావడం గానీ, పొట్లు పొట్లుగా మీకు రాలడం గానీ, చున్ను లాంటిది, లేదంటే బాగా ఇచ్చింగ్ అనేది ఉంది, చెమట ఎక్కువ పట్టడం, ఇట్లాంటి సమస్యలు ఉన్నట్టయితే డెఫినెట్లీ ఒక డెర్మటాలజిస్ట్‌ని మీరు కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అలానే వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం మీరు కోర్స్ ఆఫ్ మెడికేషన్ గానీ, ట్రీట్మెంట్ గానీ తీసుకున్నట్టయితే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇది మళ్ళీ మీకు ఫర్దర్‌గా హెయిర్‌కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా, జుట్టుకు మీకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా మీ హెల్తీ ప్రాసెస్ ఆఫ్ హెయిర్ సైకిల్‌ని అలానే మెయింటైన్ చేయడానికి కూడా ఈ నివారణ అనేది చాలా ఇంపార్టెంట్.